పల్నాడు జిల్లా అచ్చంపేటలోని కొత్తపల్లిలో అక్రమ ఇసుక తరలింపు వివాదం తలెత్తింది. కృష్ణానదిలో అర్ధరాత్రి అక్రమంగా జేసీబీలతో ఇసుక తరలింపు జరుగుతుండగా క్వారీలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. 2 జేసీబీలు 4 ట్రాక్టర్లను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఆ సమయంలో అక్రమ ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తిని స్థానికుల మధ్య వివాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడు నా కారు రిపేర్ అయితే వచ్చిన చేపించుకున్నా ఇక్కడికి వచ్చిన కోసం వచ్చిన ఇప్పుడు ఏందండి ఇప్పుడు నేనేం చేశాను మిమ్మల్ని చెప్పండి ఒకటే దేనికి వచ్చు మా ఊరిలో వస్తే మాకు అర్థమయ్యేది ఎవరు ఇక్కడ ఎవరు తెలుస్తున్నారు ఏం చేస్తారో మాకు అసలు తెలియదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? 10 రోజుల నుంచి జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. ఎవరు అడ్డుకోవట్లేదు దీన్ని? అడ్డుకో మేము చెబుతున్నాం రోజు. వాళ్ళు ఏమంట్లా ఇవాళ ఇవాళ ద్వారా అని చెబుతున్నారు. యథావిధిగా పైన దాటాక మొదలు పెడుతున్నారు. మళ్ళీ ఎకరం మంది చూసుకోండి మీరు ఇక్కడ. అధికారులు గారు చెప్పారా? అధికారులకు ఎవరు చెప్పలేదు. చెప్పారు